చిరంజీవి గారు, కోట్లాది మంది మిమ్మల్ని ఆరాధ్య దైవంగా మిమ్మల్ని కోరుకుంటారు. మరి మీరు ఎవరిని ఆరాధిస్తుంటారు? ఎవరు మిమ్మల్ని మీరు ఫ్యాన్ అనేది ఒకసారి తెలుసుకుందాం. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు ఉంటారు. యాక్టింగ్లో ఎవరు? యాక్టింగ్లో ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అసలు నటన అది అలవోకగా కేక్ వాక్లా చేస్తారు. అది చూస్తుంటే మాత్రం చాలా ఇదిగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, అండ్ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది వాళ్ళని చూస్తుంటే. జీవితంలో ఇన్స్పైర్ చేసేది. అండ్ మదర్ తెరీసా అన్నది అసలు విజయదాంశం. మదర్ తెరీసా మహాతల్లి ఆవిడ. గాంధీ గారి గురించి విన్నవి చదివి తెలుస్తుంటే మహాత్మా గాంధీ అదొక స్ఫూర్తి. చిన్న విషయాలకు వచ్చేసరికి నటన సంబంధించి నేను అలవర్చుకోవడం అంటే కన్నడ రాజకుమార్. ఆయన సౌమ్యం, అంత సూపర్ స్టార్ అయి ఉండి అంతమంది చేత దేవుడుగా కొలవబడే ఆయన ఆ హ్యూమిలిటీ, ఆ బిహేవియర్లో ఆ మంచితనం, ఆ నమ్రత, ఇవన్నీ చూస్తుంటే ఆయన గురించి వింటుంటే మనం అలాగే ఉండాలని ఇన్స్పిరేషన్. అదే కష్టపడే మనస్తత్వం వస్తే కనుక అమితాబ్ బచ్చన్, తనకి ఏమీ లేదు, అసలు సినిమాకి పనికి రాడు అన్న దగ్గర నుంచి సినిమాయే అమితాబ్ బచ్చన్ అనే లెవెల్కి వెళ్ళాడంటే కనుక ఎక్కడో ఆయనతో నేను రిలేట్ చేసుకుంటూ ఉంటాను. తను నాకు ఇన్స్పిరేషన్. ఫోకస్డ్ అని అనటానికి అదే జీవితం, అదే ధ్యేయం, ఇంకోటి లేదు అనటానికి సచిన్ టెండూల్కర్. ఈ రోజు కూడా అసలు అతను కష్టపడే మనస్తత్వంలో కానివ్వండి, అదే దైవం అనుకోవడంలో ఉండే తత్వం ఎవరికైనా ఉండటం అనేది ఎగ్జాక్ట్లీ లైఫ్ అన్నది నిత్య విద్యార్థిలాగా ఉండటం అన్నది నిజమైనటువంటి జీవితానికి అర్థం తప్ప అచీవ్ చేశారు, హైట్స్కి వెళ్ళారు అనుకోవటం అన్నది అది అమెచ్యూరిటీ. గురించి అభిమానులు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం.